వరల్డ్ ఛాంపియన్ టీం 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత 2026 టీ20 వరల్డ్ కప్ వరకు ఒక్కటంటే ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా వరుసగా 16 సిరీస్లలో విజయాలు సాధించి జైత్రయాత్ర కొనసాగించిన టీం 2026 టీ20 వరల్డ్ కప్లో పెద్ద టీంలను సైతం మట్టి కరిపించి మరోసారి విశ్వ విజేత అయిన టీం చివరికి ఐర్లాండ్ చేతిలో చిత్తైపోయింది. సప్త సముద్రాలు ఇది నోడు పిల్ల కాలువలో పడి చచ్చినట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇలా మనకొడ్డొచ్చిన ఏ టీంని వదలకుండా ఓడించి గెలుపు ఢంకా మోగించిన మన టీం చివరికి ఐర్లాండ్ లాంటి చిన్న టీం చేతిలో ఓడిపోవడమైతే భరించలేని బాధను కలిగిస్తుంది. టీ20 ఫార్మాట్లో నెంబర్ 1 ర్యాంక్లో ఉన్న మన టీమిండియా 11th ర్యాంక్లో ఉన్న ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడాన్ని ఏ ఇండియన్ ఫ్యాన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. మరి ఈ అవమానకర ఓటములకు అసలు కారణాలేంటో, ఎవరి వల్ల ఈ పరాజయాలు చవి చూడాల్సి వచ్చిందో టీమిండియా నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్మోహమాటంగా చెప్పేశాడు. సెకండ్ టీ20 తర్వాత జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ఇది ఖచ్చితంగా మంచి సిరీస్ అయితే అస్సలు కాదు, కానీ ఐర్లాండ్ ప్లేయర్స్ ఆడిన విధానానికి వారిని అభినందించాల్సిందే. ఐర్లాండ్ టీం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక్కడ పిచ్లు ఎలా స్పందిస్తాయి అన్న దానిపై వారికి స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే వారి ఫీల్డింగ్ కూడా అత్యద్భుతంగా ఉంది. కాబట్టే వారు మా టీంపై గెలిచారు. ఇది వారి సమిష్టి విజయం. ఇందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఫస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత మేము చాలా విషయాల్లో మెరుగయ్యాం. ఈరోజు మా బౌలర్స్ మా ప్రణాళికలకు అనుగుణంగా బౌలింగ్ వేశారు, కానీ బ్యాటింగ్లోనే మేం వెనుకబడ్డాం. పిచ్ ఎలా స్పందిస్తుంది అన్న విషయాన్ని మేము సరిగ్గా అంచనా వేయలేకపోయాం. అలాగే సింగిల్స్ని డబుల్స్గా మార్చడంలోనూ మేం వెనకబడిపోయాం. ఈ విభాగంలో ఐర్లాండ్ టీం ఖచ్చితంగా మాకన్నా మెరుగ్గా పర్ఫామ్ చేసింది. ఇక మా డెబ్యూ ప్లేయర్స్ ప్రిన్స్ యాదవ్, శ్రేయాన్స్ షెడ్గే చాలా బాగా రాణించారు. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ అయితే ఐపీఎల్లోని తన అనుభవాన్నంతా ఇక్కడ ఉపయోగించాడు. తన ఫామ్ని ఇక్కడ కొనసాగించాడు. తన సొంత ఆలోచనలతో, ప్రణాళికలతో బౌలింగ్ వేశాడు. సూర్యాంష్ కూడా బాగానే ఆడాడు. ఈ మ్యాచ్ నుండి ఇంకా చాలా నేర్చుకుంటాడు అని అన్నాడు శ్రేయస్ ఓటమికి ఎన్ని కారణాలు చెప్పినా టీమిండియా మొన్నే వరల్డ్ కప్ గెలిచిన మన టీమిండియా ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడిపోవడమైతే అస్సలు ఊహించలేని, మరిచిపోలేని అవమానం. ఈ ఓటమి తర్వాత శ్రేయస్ కంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీనే చాలా బాగుండేది అనిపించింది. సూర్య బ్యాటింగ్లో విఫలమైన, కెప్టెన్సీలో ఎప్పుడూ విఫలం అవ్వలేదు. టీంని ముందుండి నడిపించేవాడు, వరుస విజయాలు అందించేవాడు. బట్ శ్రేయస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతోనే టీమిండియా జైత్రయాత్రకి బ్రేకులు పడ్డాయి. పోనీ అదేదైనా పెద్ద టీం అంటే అద్దీ కాదు ఐర్లాండ్ టీంతో. మరి తన కెప్టెన్సీతో ఐర్లాండ్ టీంనే ఓడించలేని శ్రేయస్ రేపు ఇంగ్లాండ్ టీంని ఎలా ఓడించగలడు? అఫ్కోర్స్ కేవలం 2 మ్యాచ్లను చూసి శ్రేయస్ కెప్టెన్సీపై ఒక అంచనాకి రాలేం. బట్ ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓటమే అస్సలు డైజెస్ట్ అవ్వడం లేదు. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బౌన్స్ బ్యాక్ అవుతాడా, లేదంటే కెప్టెన్సీకి దూరం అవుతాడా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.